హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనైతే రీసెంట్గా మా హస్బెండ్ కోసం నేను ఒక కేక్ అయితే ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట. ఇంగ్రీడియంట్స్ అన్నీ మన ఇంట్లోనే ఉండేయండి. మనకి బీటర్ లేకపోయినా చాలా సింపుల్గా చేసుకునే కేక్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. ముందుగా ఒక కప్పు మైదా తీసుకొని దాన్ని మంచిగా జల్లించేసుకోవాలండి. అందులో ఏమైనా చిన్న చిన్న ఉండలున్నా ఏమైనా పురుగున్నా అలా ఏమీ రాకుండా నీట్గా ఉంటుంది. అలా మొత్తం జల్లించేసిన తర్వాత మనం 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలండి. అలాగే 1/3 స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని అది కూడా మంచిగా జల్లించేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి. తీసుకొని దాంట్లో కరెక్ట్గా మనం ఏదైతే కప్పు మైదా తీసుకున్నామో అదే కప్పు హాఫ్ వరకు షుగర్ తీసుకొని దాన్ని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. అలా గ్రైండ్ చేసినప్పుడు మనకి చాలా పౌడర్ లాగా వచ్చేస్తుంది. ఆ షుగర్ చూసారా అంత మెత్తగా వచ్చేయాలన్నమాట. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఎప్పుడైనా స్వీట్స్లో సాల్ట్ వేస్తే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఏదైతే మెజరింగ్ కప్ తీసుకున్నామో అదే కప్కి 1/3 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. అంటే మనం ఇలాగా సన్ఫ్లవర్ ఆయిల్ కానీ రైస్ ఆయిల్ కానీ అలాంటి ఆయిల్స్ తీసుకోవాలి. బట్ గ్రౌండ్ నట్ ఆయిల్ అలాంటివి అయితే తీసుకోకూడదు. అండ్ ఇప్పుడైతే నేను దీంట్లో 3 ఎగ్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ ఎగ్ వేసుకొని వాళ్ళు ఒక హాఫ్ కప్పు కర్డ్ అయితే వేసుకోండి దీనికి రీప్లేస్గా. అండ్ తర్వాత కాచి చల్లార్చిన పాలు 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఇది ఎందుకంటే మనకి ఎగ్లో నుంచి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రాకుండా ఈ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది రాదనమాట. ఇప్పుడు 1 మినిట్ అయితే మంచిగా మనము గ్రైండ్ చేసేసుకోవాలండి. మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి క్రీమీగా టెక్స్చర్ వస్తుందన్నమాట. చూసారా ఎంత బాగా వచ్చిందో. అలా మధ్యలో ఆపుతూ చేయబట్టి మనకి మంచి టెక్స్చర్ కూడా వస్తుంది. ఇప్పుడు ఈ క్రీమీ మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ముందుగా జల్లించుకున్న పౌడర్లో వేసేయాలండి. వేసి దీన్ని మంచిగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం ఈ బ్యాటర్ మొత్తాన్ని కలిపేసుకోవాలండి. ఈజీగా ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి. అలా కలుపుకుంటే మనకి మంచిగా స్పంజీగా కూడా కేక్ అన్నది వస్తుందన్నమాట. ఒకవేళ మీకు ఈ బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే ఒక ఎక్స్ట్రా 1 స్పూన్ ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదా, దాన్ని ఇంకో స్పూన్ అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి కేక్ అన్నది అంత స్పంజీగా వస్తుందండి. సో ఈజీగా 2 to 3 మినిట్స్ పైనే కలుపుకోవచ్చు. మనకి మొత్తం కలిసిపోయింది అన్నది మనకే తెలిసిద్ది అనమాట. ఆ టెక్స్చర్ అలా వస్తుంది కదా, చూసారా. సో అలా అలా రావాలన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు మన ప్రిపరేషన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా కేక్ని బేక్ చేసుకోవడమే. దానికి ముందుగా నేనైతే ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేశానండి. గిన్నె మొత్తం ఆయిల్ అప్లై చేసేసా. ఆ తర్వాత కొంచెం ఫ్లోర్ మైదానే తీసుకున్నానండి. దాన్ని కూడా మొత్తం గిన్నె మొత్తానికి అప్లై చేసేసాను. ఆ తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ బ్యాటర్ మొత్తాన్ని ఆ గిన్నెలో వేసేసుకున్నాను అనమాట. అలా మొత్తం గిన్నెలో వేసేసుకున్న తర్వాత నేను ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేయాలండి. అలా ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే మధ్యలో ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉన్నా అది మొత్తం ఫిల్ అయ్యి మనకి కేక్ అన్నది పర్ఫెక్ట్ టెక్స్చర్ వస్తుంది. లేకపోతే మధ్యలో గ్యాప్స్ అట్లా వచ్చేస్తాయి అనమాట. మనం వేసినప్పుడు కరెక్ట్గా పడదు కదా. సో అంతే అండి, మొత్తం వేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఒక ఇడ్లీ గిన్నె తీసుకున్నాను అనమాట. ఇడ్లీ గిన్నె తీసుకొని దాంట్లో ఒక చిన్న బౌల్ ఉంటుంది కదా, ఆ బౌల్ని బోలించాను అనమాట. ఆ బౌల్ని ఒక 10 మినిట్స్ మనం ప్రీహీట్ చేసుకున్నానండి. అట్లా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసామో ఈ బ్యాటర్ మొత్తాన్ని తీసుకెళ్ళి నేను ఇడ్లీ గిన్నె ఆ పాత్రలో పెట్టేశాను అనమాట. అట్లా పెట్టేసిన తర్వాత ఒక 35 to 40 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో అయితే బేక్ చేసుకోవాలండి. అట్లా మనకి ఇంకోటి మెయిన్ ఏంటంటే మనం పెట్టుకుని ఓవెన్ చేసుకునేది బేస్ అనేది కొంచెం మందంగా ఉండాలి. ఒకవేళ మందంగా లేకపోతే మనకి కేక్ అయితే మాడిపోతుంది. సో అది ముందుగా గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ కింద మీకు మందంగా లేదనిపిస్తే ఇసుక వేసుకోవచ్చండి. లేకపోతే ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఉప్పు వేసుకొని దాంట్లో ఏదైనా గిన్నె కానీ ఏదైనా పెట్టుకొని లేకపోతే స్టాండ్ పెట్టుకొని కూడా మనం బేక్ చేసుకోవచ్చు.
ఒక 30 మినిట్స్ తర్వాత నేను చెక్ చేశానండి. చెక్ చేస్తే లోపల అంతా నాకు మొత్తం పిండి పిండిగా అయిందనమాట. సో అందుకని ఇంకొక 10 మినిట్స్ బేక్ చేశాను. చూసారా, అయిపోయిందండి. నేను ఒక టూత్ పిక్ పెట్టి టెస్ట్ చేశాను అనమాట. సో కొంచెం కూడా మనకి ఆ పిండి అన్నది అసలు టచ్ అవ్వలేదన్నమాట. సో ఇక్కడ వరకు అయితే మన కేక్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాతే మనం దాంట్లో నుంచి తీసేయాలండి. ఎందుకంటే ఒకవేళ చల్లారక ముందే తీసేస్తే ఏంటంటే మనకి కేక్ అన్నది పర్ఫెక్ట్ షేప్లో రాదు. సో దాన్ని మొత్తం కూల్ అయ్యే వరకు మనం వెయిట్ చేద్దాం. అలా కేక్ మొత్తం కూల్ అయిన తర్వాత నేనైతే ఒక నైఫ్ తీసుకొని రౌండ్గా అలా కట్ చేసుకుంటూ వెళ్ళానండి. సో మనకైతే ఈజీగానే కేక్ వచ్చేసింది. ఆల్రెడీ కూల్ అయిపోయింది కాబట్టి. చూసారా కేక్ ఎంత పర్ఫెక్ట్ వచ్చిందో చూసారా కేక్. ఇప్పుడు నేను దీన్ని కొంచెం డిజైన్ చేద్దామని చెప్పి ఒక 3 లేయర్స్ లాగా కట్ చేశాను అనమాట. నేను యాక్చువల్గా మన దగ్గర ఏమీ లేవండి రెడీ చేయడానికి, ఇంట్లో చాక్లెట్స్ తప్ప. ముందుగా ఏం చేశానంటే హాట్ వాటర్లో కొంచెం షుగర్ వేసేసి మెల్ట్ చేసేసానండి. దాన్ని ఒక్కొక్క లేయర్ మీద వేసేసి తర్వాత చాక్లెట్స్ కూడా సేమ్ అండి. కింద హాట్ వాటర్ లోపల ఒక బౌల్ పెట్టి దాంట్లో చాక్లెట్స్ అన్నీ వేసేసాను. చక్కగా మెల్ట్ అయిపోయాయి అనమాట. ఆ చాక్లెట్ క్రీమ్స్ని ఒక్కొక్క లేయర్ మీద రాస్తూ లేయర్స్కి ఏమో షుగర్ సిరప్ను కూడా వేస్తూ అలా క్రీమ్ మొత్తాన్ని అయితే వేసేసానండి. మధ్యలో ఆరెంజ్ కలర్ ఏంటనుకుంటున్నారో అవి కూడా ఒక రకమైన చాక్లెట్స్ అండి. ఏం చేయాలి తెలియక అలాగా జస్ట్ గ్రేట్ చేసేసి అట్లా వేసేసాను అనమాట. చాక్లెట్తోనే హెచ్బిడి హ్యాపీ బర్త్డే సాయి అని అయితే రాసేసాను చాక్లెట్తో. సో ఫైనల్లీ నా కేక్ అయితే రెడీ అయిపోయిందండి. దాన్ని తీసుకెళ్ళి ఇంకా మా హస్బెండ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఫస్ట్ టైం చేసిన కేక్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. చూడటానికే కాదండి, తినటానికి కూడా చాలా బాగుంది. సో ఇంత సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎంత ఈజీగా చేసుకోవాలంటే అంత ఈజీగా చేసుకోవచ్చండి. అంతే అండి, ఎంతో ఈజీగా స్పంజీ కేక్ అయితే మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అయితే ఇలా చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.